మొత్తం 4-5 లక్షలు అప్పుడు ఏం చేస్తారు? మున్సిపాలిటీ దాని స్టెప్స్ పెడతారు అంటే మార్కెట్ పెట్టాలి. ఒక ఈ ప్లేస్ తీసుకొని 1 నెలకు ఎంతో పెట్టాలి. ఇక సైబజార్ రేపు జరగబోయే బక్రీద్ పండుగ సందర్భంగా ముందుగా అడ్వాన్స్గా ముస్లిం సోదరులకు సోదరిమణులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. రేపు జరగబోయే ఈ పండుగకు ఏర్పాట్లు ఈద్గా కానీ తర్వాత ఈ రోడ్ కటింగ్ ఏదైతే హైవే దాటి రావడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టినే ఈరోజు మున్సిపల్ అధికారులతో పాటు పోలీస్ అధికారులతో పాటు నేషనల్ హైవే అథారిటీ వారితో మాట్లాడి కమిషనర్ గారు మాట్లాడి దాన్ని రేపు అక్కడ 2 ర్యాంపులు వేపించేసి ప్రజలకు సోదరులకు ఇబ్బంది లేకుండా వచ్చినప్పుడు కానీ పోయేటప్పుడు కానీ లేకుండా ఏర్పాట్లను పర్యవేక్షించుకుంటూ ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ కూడా పార్కింగ్ స్థలాలతో పాటు ఈద్గా కూడా కంప్లీట్గా శుభ్రం చేస్తూ ఉన్నారు. రేపు వాటర్ సమస్య కూడా ఇబ్బంది లేకుండా ట్యాంకులు కూడా శుభ్రం చేయించడం జరిగింది. దీని తర్వాత రేపు ఈ వచ్చే రోడ్డు ఏదైతే అంజనాపూర్ రోడ్డు పెద్ద రోడ్డు ఉంటుందో దాన్ని కూడా ఇప్పుడు పరిశీలన చేస్తాం కమిషనర్ గారితో పాటు. అక్కడ కూడా ఏదైతే చిన్న చిన్న అవాంతరాలు ఉన్నాయో వాటిని కూడా తొలగింపజేసి రేపు ముస్లిం సోదరులకు ఈద్గాకు రావడానికి ఎలాంటి అసౌకర్యం లేకుండా సౌకర్యవంతంగా ఉండే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ప్రియతమ నాయకులు దామోడి గారి ఆదేశాలు సర్వతోటి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి నేను నాతో పాటు మా పట్టణ పార్టీ అధ్యక్షుడు అంజద్ అలీ గారు, మైనార్టీ వక్ఫ్ బోర్డు మాజీ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ సిద్దిక్ గారు, అదేవిధంగా తన్వీర్ గారు, సాజిద్ గారు, తదిమ ఇతర పెద్దలు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ వీరన్న నాయక్ గారు, జిల్లా కాంగ్రెస్ నాయకులు పందిరి మల్లేష్ గారు, మాజీ కౌన్సిలర్ గండూరి రమేష్ గారు, ఇతర పెద్దలందరికీ కూడా నాతోటి రావడం జరిగింది. ఈ కార్యక్రమం రేపటి కార్యక్రమం విజయవంతం చేయడానికి మున్సిపల్ సిబ్బంది అయితేంది, ట్రాఫిక్ వారు అయితే, ఎస్ఐ గారు అయితేంది చాలా దీని ఒక ప్రత్యేకంగా తీసుకొని చేస్తూ ఉన్నారు. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాం.